అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది దశవిధంబుల అవతారమూర్తి వైకుంఠవాసుడు శ్రీ విష్ణుమూర్తే కలియుగ వాసుల కష్టాలు తీర్చగ సత్యదేవుడుగా అవతరించెనే సత్యదేవుడుగా అవతరించెనే అన్నవరంలో పుట్టలోనే మరి స్వయముగా వెలసిన సత్యదేవుడే రత్నాకరుడనే భక్తుని కొరకు రత్నగిరి పైన కొలువు తీరెనే రత్నగిరి పైన కొలువు తీరనే శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే శంఖ చక్రధారతడే ఆ శ్రీ మహావిష్ణువు అతడే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసినదతడే ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది హిరణ్యాక్షుని అతమార్చినట్టి కూర్మావతారుడు అతడేనంట గజేంద్రునికి మరి మోక్షమునిచ్చిన శ్రీమన్నారాయణుడతడంట శ్రీమన్నారాయణుడతడంట రావణసురుని సంహరించుటకు రాముని అవతారమునెత్తిందే కౌరవుల భరతం బట్టేందుకు శ్రీకృష్ణుని అవతారమునెత్తే శ్రీకృష్ణుని అవతారమునెత్తే ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే ఎన్నో రూపుల స్వామి ఆ అన్నవరములో వెలసే కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే కోటి మహిమలు చూపుతూ స్వామి కోటొక్క భక్తులగాసే ఇది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది సత్యదేవుని వ్రతములు చేసిన సకల పాపములు తొలగేనంట ఆ సత్యదేవుని కథలే విన్న కష్ట నష్టాలు తీరునంట కష్ట నష్టాలు తీరునంట అన్నవరం ఆ పుణ్యక్షేత్రమును కల్లార చూసిన దండులేనట పిల్ల పాపల సల్లగా ఉంటే సత్యదేవుని సన్నిధేనట సత్యదేవుని సన్నిధేనట
సత్యదేవుని సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం పవిత్రమైన క్షేత్రం ఉత్తరాంధ్రలోన వైకుంఠం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం భక్తుల కొరకే క్షేత్రం భగవంతుడు వెలసిన నిలయం ఇది శ్రీ సత్యనారాయణుని సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరం సత్యదేవుని సన్నిధి కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది కొలిసిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది అన్నవరంలో వెలసిన సత్యదేవా మా అండాదండ నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండ నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా దీనుల పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి పాలిట దిక్కువు నీవని వడివడిగా నీ కొండకు వస్తిమి పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి పాపకర్మములు బాపే దొరవని పరిపరి విధముల వేడుకుంటిమి స్వయముగా వెలసిన శ్రీ సత్యదేవ మమ్ముల నీవు కాపాడరావయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండ నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా భక్త ప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చితి వంట ప్రహ్లాదుని కాపాడుటకు నరసింహ రూపం దాల్చిన వంట తండ్రి రక్కసుల గూల్చుట కొరకై శ్రీరాముడవై వచ్చిన వంట రాక్షసుల కూల్చుట కొరకై శ్రీరాముడవై వచ్చిన వంట కలియుగ భక్తుల కాపాడుటకు అన్నవరములో కొలువైనావయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అండాదండ నీవుండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా నమ్మిన భక్తుల తోడుగా ఉండి కోరిన కోర్కెలు తీర్చదవంట భక్తుల తోడుగా ఉండి కోరిన కోర్కెలు తీర్చదవంట నీ వ్రతముల
చేసిన వారికి సిరులెన్నో కలిగించదవంట చేసిన వారికి సిరులెన్నో కలిగించదవంట పిలిచిన పలికే దేవుడు నీవే అన్నవరం శ్రీ సత్యనారాయణ అన్నవరములో వెలసిన సత్యదేవా మా అందాలన్నా నీవుండాలని గోవిందనామం తలుసుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా ఎన్నెన్నో నీ మహిమలు మేము పొగడగ తరమా ఓ సత్యదేవా నీ మహిమలు మేము పొగడగ తరమా ఓ సత్యదేవా సుందరమైన నీ రూపాన్ని చూడగ వచ్చిన భక్తులమయ్యా సుందరమైన నీ రూపాన్ని చూడగ వచ్చిన భక్తులమయ్యా వైకుంఠవాస శ్రీ సత్యదేవా నీ దర్శనమే కలిగించరావయ్యా అన్నవరములో వెలసిన సత్యదేవా మా అందాలందా నీవుండాలని గోవిందనామం తలుసుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా అన్నవరంలో వెలసిన సత్యదేవా మా అండాదండా నీ ఉండాలని గోవిందనామం తలుచుకుంటూ నీ సన్నిధికే చేరవస్తిమయ్యా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అందాలొలికే సుందరవదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా కొండ కోనలు దాటేసుకుంటూ నిన్నే చేరగ వస్తీమయ్యా నిన్నే చేరగ వస్తీమయ్యా స్వయముగా వెలసిన దేవుడవాని అన్నవరముకు చేరినమయ్యా అన్నవరముకు చేరినమయ్యా నిష్ఠత నీదు వ్రతములు చేసి నీదు భజనలే జరిపితిమయ్యా నీదు భజనలే జరిపితిమయ్యా కష్టాలుంటే తొలగిస్తావని కరములెత్తి నిన్ను మొక్కినమయ్యా కరములెత్తి నిన్ను మొక్కినమయ్యా కొలసిన భక్తుల తోడుగా ఉండెదవంట మా సత్యదేవా కొలసిన భక్తుల తోడుగా ఉండెదవంట మా సత్యదేవా తలసిన భక్తుల తల మీద గొడుగై నీ ఉండేవంట కొలసిన భక్తుల తల మీద గొడుగై నీ ఉండేవంట అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా ఇనుగంటి వంశపు వారే కొలువగ ఇంపుగా కొలువై ఉంటీవంట ఇంపుగా కొలువై ఉంటివంట కుటుంబ సామేతంగా మేము నిన్ను చేరగ వస్తీమయ్యా నిన్ను చేరగ వస్తీమయ్యా పంపా నదిలో స్నానాలాడి పరిపరి విధముల కొలిసేమయ్యా పరి పరి విధముల కొలిసేమయ్యా మహిమ గల్ల
నీ క్షేత్రమునందు నిద్రలు మేము చేసేదమయ్యా నిద్రలు మేము చేసేదమయ్యా ఎన్నెన్నో మహిమలతో వెలసి ఉన్నట్టి మా సత్యదేవా ఎన్నెన్నో మహిమలతో వెలసి ఉన్నట్టి మా సత్యదేవా నీ అన్నావరము పుణ్యక్షేత్రం దూసితిని మా సత్యదేవా నీ అన్నావరము పుణ్యక్షేత్రం చూసితిని మా సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా ఉత్తరాంధ్ర నా వైకుంఠమే రత్నగిరి నీ పుణ్య నిలయమున రత్నగిరి నీ పుణ్య నిలయమున గనగనమంటూ గంటలెగొట్టి ఘనముగా నీదు పూజలు చేసి ఘనముగా నీదు పూజలు చేసి అన్న పూజలే జరిపేమయ్యా అభిషేకాలే చేసేమయ్యా అభిషేకాలే చేసేమయ్యా గండ దీపముల తైలం పోసిమి గండాలన్నీ తొలగించయ్యా దండాలన్నీ మా తొలగించయ్యా పిల్ల పాపల చల్లగా నీవు కాపాడు మా సత్యదేవా ఆ పిల్ల పాపల చల్లగా నీవు కాపాడు మా సత్యదేవా మరువక నీదు గతము మేము జరిపేము మా సత్యదేవా మరువక నీదు వ్రతము మేము జరిపేము మా సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అందాలొలికే సుందర వదన ఓ దేవా శ్రీ సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అన్నావరము క్షేత్రమునందు వెలసితివో మా సత్యదేవా అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో లక్షల భక్తులు వచ్చేరయో శ్రీ లక్ష్మిలోలుని కొల్చేరయో లక్షల భక్తులు వచ్చేరయో శ్రీ లక్ష్మీలోలుని గొలిసేరయో పల్లె పల్లె భక్తులు కదలి వచ్చేరు సత్యనారాయణ్ణి చెంతకు చేరేరు వ్రత పూజలను ఘనముగా చేసేరు కరములు జోడించి దండిగా మొక్కేరు అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో పాలకడలిపై పవలించే ఆ విష్ణు రూపుడే దిగి వచ్చి పాలకడలిపై పవలించే ఆ విష్ణు రూపుడే దిగి వచ్చి రత్నాగిరిపై కొలువై మన రంగులు బాబే దేవుడయో రత్నాగిరిపై కొలువై మా రంగులు బాబే దేవుడయో అనంతలక్ష్మి సత్యవతి దేవి ఇద్దరితోని ఇంపుగా కొలువై కోరిన భక్తుల కోర్కెలు తీరుస్తూ అడిగిన వారికి వరములనిస్తూ అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో
మనము దర్శించుకొని మన దుర్గ తల్లిని మనసార మొక్కి గోవింద నామమే తలుచుకుంటూ అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో ఇంటిల్లి పాదికీల వేర్పైన శ్రీ సత్యనారాయణ స్వామేనయో వేర్పైన శ్రీ సత్యనారాయణ స్వామినయో అన్న పూజలతో ఆ స్వామి మరి నిత్యం పూజలు అందునయో అన్న పూజలతో ఆ స్వామి మరి నిత్యం పూజలు అందునయో దగదగ మెరిసేటి దీపాల కాంతుల్లో దివ్య మంగళ రూపుడేనమ్మా అన్నవరములో స్వయముగా వెలసి భక్త కోటిని కాపాడునంట అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో అన్నవరములో వేడుకయో శ్రీ సత్యదేవుని వ్రతములయో లక్షల భక్తులు వచ్చేరయో శ్రీ లక్ష్మీలోలుని కొలిచేరయో లక్షల భక్తులు వచ్చేరయో శ్రీ లక్ష్మీలోలుని కొలిచేరయో పల్లె పల్లె భక్తులు అస ప్రథమోధ్యాయ కథా ప్రారంభ సత్యనారాయణ స్వామి యొక్క మొదటి కథ. పూర్వకాలంలోనట నారదుడు స్వయంగా ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం యొక్క మహత్యములు చెబుతున్నారు. ఈ వ్రత మహత్యం ఏంటంటే దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం. ఎవరైతే దుఃఖంతో బాధపడుతుంటారో వారట సత్యనారాయణ స్వామి సత్యగా చేసినట్టయితే దుఃఖం లేకుండా ధనధాన్యాభివృద్ధికరం అనగా ధనం కానీ అంతేకాకుండా ఆ పూజగానికి ముగ్గులు పెట్టి ఆ స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పీఠాన్ని కూడా అలంకారం బాగా చేయాలట. అలంకరణ చేసిన తర్వాత ఆ యొక్క పీఠ ఉడపల భాగంలో కొత్త సత్యనారాయణ స్వామి వారి కలశాన్ని నవగ్రహాలను గణపతిని గౌరిని ఏర్పాటు చేయాలి. ఈ వ్రతంలో ఎవరు పూజ చేయాలి? విఘ్నేశ్వరు పూజ చేయాలి, నవగ్రహాలు పూజ చేయాలి, స్వామి అభిషేకం. నైవేద్యం ఓం భర్భవస్వః ఓం తత్స మిథువరేణ్యం భగవో ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః ఓం ధ్యానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః జ్ఞాన నిధయేతిథయత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రజాస్వర్ణానంద దివ్య కర్పూరం యామి నమస్కరోమి. జై బులో శ్రీ సత్యనారాయణ స్వామి జై శ్రీమన్నారాయణ మూర్తి జై బులో శ్రీ సత్యేశ్వర మహారాజకి జై బులో శ్రీ స్వామి నమస్కరోమి. అష్టం తీసుకోండి. కానీ తింటా తిరిగి కూడా చేరిన ఆ బ్రాహ్మణుట ప్రతిరోజు కూడా భిక్షపోత్సవం పెట్టి ఆ విష్ణుమూర్తి వాటితో కాలుష్యం చేస్తున్నట్ట పేద బ్రాహ్మణుడు. ఒకరోజు ఏం జరిగింది? సత్యనారాయణ స్వామి వారు వేశారంటే ఆ బ్రాహ్మణ పరిశీలన ఉద్దేశం కలిగి ఆ స్వామివారు కూడా ఒక ముసలి బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆ యొక్క వీధ బ్రాహ్మణ సమీపించి ఆ స్వామివారు ఊతున్నారు. ఏమయ్యా బ్రాహ్మణోత్తమా, మీరు చక్కగా చదువుకున్నారు కదా, పండితుడు కదా, ఇలా భిక్ష కోసం ఎందుకు తిరుగుతున్నా ప్రశ్న వేశారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహానుభావ, చదువుకున్నాను స్వామి, నేను పండితుడు, నేను కాని కష్టాలతో బాధపడుతున్నాను, ఉపాయం చెప్పండి అన్నారట. ఆ స్వామివారు అంటారు, మీరేం భయపడవాకండి, స్వర్గమధ్య లోకంలో ఒక వ్రతం ఉన్నది, అది సత్యనారాయణ స్వాతం, ఆ వ్రతం చేయడం చెప్పారట. ఆ బ్రాహ్మణుడు చెప్పి ఆ రోజు విష్ణువుడా పూజ చేసుకున్నారట. ఆ రోజు సాయంకాలం వరకు బీద బ్రాహ్మణుడు సంతోషంతో స్వగృహాన్ని చేరుకున్నారట. ఆ స్వగృహంలో ఆ బీద బ్రాహ్మణికి ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టేదిట. ఎందువల్ల ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వ్రతం చేసుకుందామా అనే సంతోషం ఆధిక్యించేదట. ఆ బీద బ్రాహ్మణికి ఆ రోజున ఆ భిక్షలో రోజు వచ్చే డబ్బు కంటే ఎక్కువగా డబ్బు వచ్చిందట. ఆ డబ్బుతో గొడవపడకుండా
మర్చిపోకుండా ఆయన అమృతాన్ని నిండు మనస్సుతో శ్రద్ధతో వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి కష్టాలు తొలిపడమే కాకుండా సంపదలు అవడమే కాకుండా బ్రతుకు కాలము సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని కూడా పొందడమే కాకుండా అంతములో మోక్షాన్ని కూడా పొందగలిగేస్తూ ఆ సూత మహర్షి ఉన్న ఉద్దేశించి సత్యనారాయణ స్వామి యొక్క రెండవ రాపించారు. దేవులో శ్రీ సత్యనారాయణ స్వామికి తీసుకోండి. శ్రీగంధాంధ్రు స్వామి పైన శ్రీగంధాన్ధానయామి పశుమైన హరిద్రాన్పయామి కుంభసర్పయామి అక్షరపయామి నైవేద్యం రాయగారు పుట్టిపెట్టి అమ్మ పుట్టిపెట్టి పెట్టుకోండి. అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ కర్పూర మంగళ నీరాజన దీపం ఓం దీపం ఓం ఓం సర్వమంగళ ఓం సర్వమంగళ ఓం సర్వమంగళమాంగళ్య ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణి నమస్తుతే నమాసరిత సత్యనారాయణ స్వామినే నమః ఆనంద ప్రియ కర్పూర మంగళ నీరాజన సమర్పయామి నమస్కరోమి. జై బలో శ్రీ సత్యనారాయణ స్వామికి జై శ్రీమన్నారాయణ మూర్తికి జై బలో శ్రీ సత్యేశ్వర మహారాజకి జై బలో అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై జై స్వామి. నమస్కరోమి. రాజు గారి భార్య మంచిగా వ్రతం చేసుకుంటూ ఉన్నారట. ఆ రోజు ఏం జరిగింది, ఒక షావుకారు ఇంట్లోకి వెళ్ళారట. మంచిగా కూర్చున్నారట, కథను ఆలకించారట, ప్రసాదాన్ని స్వీకరించారట. ఆ తరువాత ఆ షావుకారు రాజుతో వచ్చి, ఓ రాయి దంపతులారా, మీరు మంచిగా వ్రతం చేసుకుంటున్నారు కదా, ఈ వ్రతాన్ని మీరు ఎందుకు చేసుకుంటా ప్రశ్న వేశారట. అప్పుడు ఆ రాజుగారి భార్యంటారు చేస్తున్నారట. ఆ నమస్కారం చేసుకోవడం చేత సత్యనారాయణ స్వామి సంతోషం కలిగిందట. ఆ సంతోష మహిమ చేత ఆ షావుకారి భార్య లీలావతి గర్భవతి కావటమే కాకుండా 10వ మాసంలో ఒక చక్కని అమ్మాయిని ప్రసవించిందట. ఆ అమ్మాయి సత్యనారాయణ స్వామి యొక్క మహిమచే జన్మించింది కాబట్టి ఆ అమ్మాయి ఎలా ఉందండి, పూర్ణిమ రోజున చంద్రుని విధంగా ప్రకాశిస్తుంటాడో ఆ పూర్ణిమ నాటి చంద్రుని వర్చస్సు, ఆ పూర్ణిమ నాటి చంద్రుని తేజస్సు, ఆ పూర్ణిమ నాటి చంద్రుని కాంతి అనేది ఆ అమ్మాయి ముఖంలో ఉట్టిపడుతూ ఉందట. అలా ప్రకాంతి మాతాహంలో కూడా చేయలేదు కాబట్టి సత్యనారాయణ స్వామి వారు కోపించి శపించారు. ఏమని, ఓ షావుకారు 2 సార్లు చేస్తామా మీరు, ఆ 2 సార్లు వ్రతం తీరే కాబట్టి మీరు కఠినంగా శిష్టముగా కానీ స్వామి వారు శపించారు. సహజంగా షావుకారు వ్యాపారం చేసుకుంటారు. ఈసారి వ్యాపారం కొరకు కూడా వెళ్ళాట. చలో అదో దోచుకుని పోతారట. అప్పుడు ఆ అమ్మాయి కళావతి అమ్మాయికి అన్నం లేదు కూడా, అమ్మాయి విశ్వాసం ఉంటుంది లేదు ప్రతిరోజు కూడా. ఆ అమ్మాయి ఒక రోజున ఏం జరిగిందంటే బ్రాహ్మణ ఖాన్ విశ్వాసం వెళ్ళిందండి. వాళ్ళు మళ్ళా చేసుకుంటున్నారట. ఆ అమ్మాయి వెళ్ళింది, మంచిగా కూర్చున్నది, కథలు ఆలకించింది, ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వేసరికి ఆ అమ్మాయికి ఆలస్యం జరిగిందట. అప్పుడు అమ్మగారు ఉంటారు, అమ్మాయి కళావతి ప్రతిరోజు విశ్వాసం దాని కదా, వాళ్ళు ఎందుకు ఆలస్యం అట్టలేండి మాత్రం కళావతి అందరం బ్రాహ్మణ వాళ్ళు అదే పెట్టి నానవేసి కబురే రెడ్డి గారు కబురే ఉంటుంది. ఓ నైవేద్యం అప్పుడే పడుతు అప్పుడే కొట్టు వ్యవసాయం అనే ఉద్యోగం చేశారు మీరు. పోస్ట్ అయితే తెలుసురా మరి ఇక్కడే ఉద్యోగం ఉద్యోగం చేశారు కదా. పితృవరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ధ్యానాయ స్వాహ అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ నమస్కార్పయామి. మీరు ఆడవాళ్ళు ఏం చేయాలంటున్నారా, శరణ్యే త్రిజంబకే గౌరీ నారాయణ
జై బలో శ్రీ సత్యనారాయణ స్వామికి జై శ్రీమన్నారాయణ మూర్తికి జై బలో శ్రీ సత్యేశ్వర మహారాజకి అన్నపాయలో అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ తీసుకోండి అక్షరం స్వామి. ఈ లోపు ఎదిరింది అనుషాకారట ఇంటి విడ సమయంలో ఒక మనిషి వెనుకపోతారట. ఆ మనిషి వెళ్ళి అమ్మ కళావతి మీ భర్త లాభాన్ని పొందారమ్మా, సంతోషంగా తిరిగి వస్తున్నారమ్మా అని చెప్పారట. ఆ సమయం ఏం జరుగుతుంది? ఆ షావుకా కుమార్తె కళావతి భార్య లీలావతి మళ్ళా కావతం చేసుకుంటూ ఉన్నారట. ఎప్పుడైతే భర్తలు లాభాన్ని పొంది సంతోషంగా తిరిగి వస్తున్నారు వార్త విన్నారో ఆ భర్తలనే ప్రేమ చేత వ్రతమంతా పూజిస్తున్నారట. ఆ సత్యనారాయణ స్వామి వ్రతము యొక్క పంచామృత ప్రసాదాన్ని తీసుకోకుండా పెట్టుకుంటున్న దూరవుతారమ్మా. ఇంత తప్పు పని చేశారమ్మా మీరు భర్తలోత్సాన్ని వార్త విన్నారు కదా, అప్పుడు వ్రతం చేసుకుంటూ ఉన్నారు కదా. ఆ వ్రతమంతా పూర్తి బాగానే ఉంది. ఆ వ్రతమంతా పూర్తయిన తరువాత ఆ వ్రతము యొక్క పంచామృత ప్రసాదాన్ని తీసుకోవడం వచ్చా జరిగిపోయింది. ఎప్పటికైనా మించిపోయినదు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మీ ఇద్దరు పూర్తి చేయండి, కొబ్బరికాయ కొట్టండి, హారతివ్వండి. సత్యనారాయణ స్వామి వ్రతము యొక్క పంచామృత ప్రసాదాన్ని తీసుకోనండి. సరే ఇద్దరు చక్రం వేసుకున్నారు. తనకు మాత్రం ఇంటికి వచ్చారట, పూజ చేశారట, కొబ్బరికాయ కొట్టారట, హారతిచ్చారట. సత్యనారాయణ స్వామి వ్రతము యొక్క పంచామృత ప్రసాదాన్ని తీసుకొచ్చేసరికి ఈసారి ఆ షావుకార పడవ ఒడ్లు చేరి ఉండదు. ఆ అల్లు షావుకారట ఇంటి కూడా రాకుండానే నారాయణ స్వామికి ఒక్కమే స్వామి శ్రీగంధాంతారయామి వేరపెడి వెళ్ళగా అప్పుడు అమ్మ కొబ్బరిగా కొడతారు మీరు గరం పాని గరం తీసారా? మంగళం కోసలింద్రాయ మహనీయ చక్రవర్తి సార్వభౌమాయ మంగళం అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః. ఆనంద దివ్య కర్పూర మంగళ నీరాజన కిమపయామి నమస్కరోమి. జయలో సమారాణి సత్యనారాయణ స్వామికి జయ శ్రీమన్నారాయణ మూర్తికి జై బలో శ్రీ సత్యేశ్వర మహారాజ్. సత్యనారాయణ స్వామి యొక్క ఐదో కథ చివరి కథ. పూర్వకాలంలోనట ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారి పేరు తుంగధ్వజుడు. ఆ రాజుగారు ఏం చేస్తున్నారయ్యా, ప్రతిరోజు కూడా అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో వేటాడుతుంటారట రాజుగారు. ఒకరోజు ఏం జరిగింది, ఆ అరణ్యంలోనే ఒక పెద్ద పరి చెట్టు కింద గొల్లవారు వ్రతం చేసుకుంటూ ఉన్నారట. ఈ రాజుగారు చూశారు. రాజునే గర్వం చేత ఆ గొల్లవారు చేసే వ్రతానికి వెళ్లకుండగా అరణ్యంలో రాజుగారు వేటాడుతూనే ఉన్నారట. ఈ గొల్లవారట ఆ వ్రతమంతా పుచ్చుకొని ఆ రాజుగారు గౌరవభావం చేత ప్రసాదాన్ని తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి గర్వంగా మాట్లాడి మీరు రాజ్యానికి కదా, అందుకు సత్యనారాయణ స్వామి వారు కోపం చెప్పింటున్నారు, పరిష్కారం అంటే మీరు కూడా వ్రతం చేయని చెప్పారు. సరే రాజుగారి భార్య అరణ్యంలో చెట్ట కొట్టించారట, పందిని వేయించారట, పూజా సామాన్ తెప్పించారట. మంచిగా రాజుగారి భార్య ఆ అరణ్యంలోనే ఆ పెద్ద మరి చెట్టు కిందనే నిండు మనస్సుతో శ్రద్ధతో భక్తితో వైభవితంగా వ్రతం చేశారట. ఆ వ్రతం చేయడం చేత సత్యనారాయణ స్వామి కలిగిందట. ఆ సంతోష మహిమ చేత ఆ రాజక రాజ్యంలో అంత ప్రశాంతంగా ఉన్నదట. అప్పటి నుంచి ఆ రాజుగారి భార్యకు సత్యనారాయణ స్వామి వ్రత మీద నమ్మకం కలిగి ప్రతి సంవత్సరం వ్రతం చేసుకుంటూ సుఖాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని కూడా పొంది
అంతములో మోక్షాన్ని కూడా పొందారట. ఈ వ్రతం రామయ్యనిగా ధరించుట, ఈ వ్రతం చేయడం చేత ధనవంతులవుతారట. భక్తో ముచ్చేత బంధనాత్ అనగా కష్టాల వ్యక్తి ఈ వ్రతం చేయడం చేత ఆ కష్టాలు తొలివి సుఖపడతాడట. భీతోద్భయాత్ ప్రముచ్చేతనగా భయపడేవాడు కూడా ఈ వ్రతం చేయడం చేత ఆ భయాన్ని వీడి ధైర్యవంతులవుతాడట. సత్యమేవ న సంశయ, సత్యవాక్యాలు కల్పిత వాక్యాలు కానే కాని సామతమే విశేషమైన మహిమగల వ్రతం కాబట్టి ఇటువంటి విశేషమైన మహిమగల వ్రతాన్ని ప్రతి ఇంట ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం ఒకసారి చేయడం చాలా విశేషం. ఈ వ్రతం చేయడం చేత మన కష్టాలు వారి యొక్క చివరి కథను 5వ కథను జయప్రదంగా అందించారు. జయములో శ్రీ సత్యనారాయణ స్వామి, జై శ్రీమన్నారాయణ మూర్తికి, జయములో శ్రీ సత్యేశ్వర మహారాజకి, జయములో అందవరం వీర వెంకట సత్యనారాయణ స్వామికి. కోపం తెప్పియద్దు, చెప్పండి నానే కోపం తెప్పిస్తే మధ్యలో ఆపేస్తుంది. ధూపమాఘ్రాపయామి. అనంతరం నైవేద్యం సారు ఎక్కవన్నాడు అయినా పోయినా ప్రశాంత్ జరిగింది. గణేష్ పెళ్ళి ఇప్పుడు నా ఇంట్లో 1వ తారీఖు డిసైడ్ కాలేదు. నిషేధం చేయాలి, నిషేధం చేయగలరా? ఇది రంగోలీ కాంపిటీషన్లో స్కూల్ టీచర్ మేము ఒకసారి ఒకసారి నవ్వుతుంది. गाड़ी का चाबी आपके पास नहीं दे दी ఇక్కడ ఉంది. మహానైవేద్యం ఓం భవస్సుభః ఓం తత్స పితృవరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యం దత్పురుషాల్ విధానక సత్యం దత్వేన పరిశిక్షామి. అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ స్వాముద్దిశ్య ఒకసారి అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ స్వామి పెట్టండి. నారికేళ సకల కదలీఫల అలామాయి మధుర ఫల పంచామృత మధుర పక్ష మధుర ప్రసాద మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం తాంబూలం నిమండి తాంబూలం కర్పూరై నాగవర్ది దరితం ముక్తాచూర్ణ సముద్రం ప్రతిపుష్యతాం. అన్నవరపు వీర వెంకట సత్యనారాయణ స్వాముద్దిశ్య అన్నవరపు అన్నవరపు దోస్తు
అన్నవరపు సత్యనారాయణ నమః పుష్ప కుంకుమక్షత కదలీఫల మంగళఫల వెంటనే దక్షిణ ఉపరి స్వామి శుద్ధ ఆచమయమయామి అనంతరం మనఃపూర్వక నమస్కారం అడుగుతున్నాం. కొద్దిగా ఇట్లా మొక్కినట్టు చేయండి. రైట్, ఇటు సైడ్ చూడండి ఒక్కసారి ప్లీజ్. నవ్వుతూ నలుగురు వెళ్ళండి. రైట్, థ్యాంక్ యూ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేదామా, మనసు అర్పణ చేదామా, స్వామికి మదిలోనే కోవిల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి
దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవిల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్య